For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ హెల్త్. ఈ రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ ఎక్యుపెన్షనిస్ట్ హీలర్ జనార్దన్ గారు. మరి సార్తో మాట్లాడి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. బాగున్నారా సార్? ఫైన్ అమ్మా, థ్యాంక్ యూ. సార్, ఈరోజు మనం మాట్లాడబోయే టాపిక్ ఇమ్యూనిటీ. ప్రతి ఒక్కరు ఇమ్యూనిటీ పెంచుకోవాలి అంటారు. అసలు ఎలా పెంచుకోవాలి అనేది చాలా మందికి తెలియదు. అసలు మనకి ఎక్యుపెంచర్లో ఇమ్యూనిటీని ఎలా పెంచుకోవాలి సార్? ఇమ్యూనిటీ అనేది యాక్చువల్గా ఈ కరోనా నేపథ్యంలో ప్రతి ఒక్కరు మాట్లాడేటటువంటి ఒక టాపిక్. అవును. ఇమ్యూనిటీ తగ్గింది, కరోనా వస్తుంది, ఇమ్యూనిటీ ఉంటే కరోనా రాదు. అదే కరోనా ఒకటే కాదమ్మా, యాక్చువల్గా ఏ జబ్బు రాకుండా ఉండాలన్నా కూడా మనకు సఫిషియంట్ ఇమ్యూనిటీ అనేది అవసరం. రక్షణ వ్యవస్థ, ఇమ్యూనిటీ అంటే మన రోగ నిరోధక వ్యవస్థ, రోగ నిరోధక శక్తి, మన శరీరంలో ఉన్నటువంటి ఒక ఆర్మీ, రక్షణ దళాలు. శత్రువుల్ని బయట నుంచి లేదా లోపల నుంచి ఎక్కడి నుంచి అయినా అటాక్ అయినప్పుడు అణిచేసి మన శరీరం యొక్క ఆరోగ్యాన్ని, మానసిక ఆరోగ్యాన్ని, మన సంపూర్ణ ఆరోగ్యాన్ని కాపాడేటటువంటి ఒక అద్భుతమైనటువంటి రక్షణ కవచం, అది ఇమ్యూనిటీ. ఇది ఈ ఆక్యుపంక్చర్ ప్రకారం ఈ ఇమ్యూనిటీ గురించి ఒక చక్కని వివరణ ఉంది. ఏంటంటే మొత్తం ఎనర్జీ శరీరంలో ఉంటుంది, ఉన్నప్పుడు అది మూడు రకాలుగా పనిచేస్తుందని చెప్తాం. ఒకటి డైజెస్టివ్ ఎనర్జీ, రెండవది లోకోమోటివ్ ఎనర్జీ, మూడవది ఇమ్యూనల్ ఎనర్జీ అంటాం. ఇక్కడ ఇమ్యూనల్ ఎనర్జీ అని వచ్చింది. సో అంటే ఏంటి, మనం మొత్తం ఉన్నటువంటి మన శరీరంలో ఉన్నటువంటి ఒక రక్షణ వ్యవస్థ, ఎనర్జీ శక్తి ఏదైతే ఉందో అది మూడు రకాలుగా పనిచేస్తుంది ప్రధానంగా. ఒకటి మనం తినే ఆహారాన్ని డైజెస్ట్ చేసుకోవడానికి ఉపయోగపడేటటువంటి ఎనర్జీ. రెండవది లోకోమోటివ్, అంటే మన పనులు చేసుకోవడానికి, నడవడానికి, కూర్చోడానికి, వ్యవహారాలు చేసుకోవడానికి, పనులు చేసుకోవడానికి లోకోమోటివ్ ఎనర్జీ అంటాం. ఈ రెండు రకాల ఎనర్జీలు అయిపోయాయి. ఇక మూడవ ముఖ్యమైన ఎనర్జీ ఏంటంటే మీరు ఇందాక అన్నటువంటి ఇమ్యూనల్ ఎనర్జీ, రక్షణ వ్యవస్థ, మన శరీరాన్ని రోగాల బారిన నుంచి, తర్వాత ఈ వ్యాధుల బారిన పడకుండా కాపాడేటటువంటి అద్భుతమైనటువంటి రక్షణ వ్యవస్థ, అది ఇమ్యూనల్ ఎనర్జీ. ఇది ప్రధానంగా ఉన్నటువంటి మూడు ఎనర్జీ సిస్టమ్స్. ఎనర్జీ మూడు రకాలుగా పనిచేసినప్పటికీ కూడా ఎనర్జీ ఒకటే. ఈ మూడు రకాల ఎనర్జీలు ఉంటాయని కాదు, ఒక ఎనర్జీ మూడు రకాలుగా పనిచేస్తుంది. ఒకే కరెంటు అనేక రకాలుగా పనిచేస్తుందిగా, ఏసీ తెప్పిస్తుంది, ఫ్యాన్ తిప్పుతుంది, అనేక పనులు చేస్తుంది. అట్లనే ఒక ఎనర్జీ ఈ మూడు రకాల ముఖ్యమైన పనులు చేస్తుంది. దీంట్లో ఏంటంటే మేమేం చెప్తామంటే, ఇమ్యూనల్ ఎనర్జీ పెరగాలనుకున్నప్పుడు మిగతా రెండింటిని చాలా జాగ్రత్తగా పొదుపుగా వాడుకోవాలంటాం. ఉదాహరణకి 100% అనుకోండి, మొత్తం కలిపి ఎనర్జీ 100% ఉంది. 100%లో ఈ 33 ఉందనుకుందాం. ఈ మూడు భాగాలు మారాయి. ఇప్పుడు మనకి ఇమ్యూనల్ బాగా పెంచాలి అనుకున్నప్పుడు ఏంటంటే ఈ డైజెస్టివ్ ఎనర్జీ తక్కువ వాడుకోవాలి, లోకోమోటివ్ ఎనర్జీ పనులు చేస్తే కూడా తక్కువ వాడుకోవాలి. అంటే ఏంటి, అందుకనే ఏదైనా వ్యాధి వచ్చినప్పుడు డాక్టర్లు ఏం చెప్తారంటే బెడ్ రెస్ట్ అంటారు. ఎందుకు, బెడ్ రెస్ట్ ఉన్నప్పుడు ఏం పని చేయం, అందువల్ల పని చేయనప్పుడు లోకోమోటివ్ ఎనర్జీ మొత్తం సేవ్ అయింది. అలాగే తేలికగా జీర్ణమయ్యే ఆహారం తీసుకో అంటారు. ఎందుకు, అక్కడ డైజెస్టివ్ ఎనర్జీ కూడా సేవ్ అయింది. ఈ రెండు రకాల సేవ్ అయినప్పుడు మనకు పని ఒకే మొత్తం ఎనర్జీ ఎటు డైవర్ట్ అవుతుంది, ఇమ్యూనిటీ వైపు డైవర్ట్ అవుతుంది. ఇక్కడ 33% సేవ్ అయింది, ఇక్కడ 33% సేవ్ అయింది. రెస్ట్ తీసుకోవడం ద్వారా 33% సేవ్ అయింది. తేలిగ్గా జీర్ణం అయ్యే ఆహారం తీసుకోవడం ద్వారా డైజెస్టివ్ ఎనర్జీ ద్వారా ఇంకొక 33% సేవ్ అయింది. సో ఈ 66% ఆల్రెడీ 30% అక్కడ ఉంది. ఇది ఇమ్యూనిటీ కోసం. సో అంతా కలిపి ఆ వ్యాధిని తగ్గించేందుకు ఉపయోగపడుతుంది. అర్థమైంది కదా. సో ఇట్లా మనం ఇమ్యూనల్ ఎనర్జీ పెంచుకోవాలంటే చాలా తేలికగా జీర్ణమైన ఆహారం తీసుకోవాలి. అట్లాగేంటంటే ఏదైనా జబ్బు వచ్చినప్పుడు, వ్యాధి వచ్చినప్పుడు కొంత రెస్ట్ తీసుకోవడం ద్వారా దాని సమస్యను పరిష్కారం చేసుకోవచ్చు. అంటే మొత్తం రెస్ట్ అని కాదు, కొంత చిన్న చిన్న పనులు చేసుకుంటూ రెస్ట్ తీసుకుంటే ఏంటంటే మన ఎనర్జీ కూడా వేస్ట్ కాదు. ఇలా చెప్తాం మనం. ఎక్యుపెంచర్ లో మనకి ఇమ్యూనిటీ పెంచడానికి, లైక్ ఇమ్యూనిటీ పెరగడానికి మనకి ఎటువంటి ప్రెజర్ పాయింట్స్ ఉన్నాయి సార్? సో ఇందాక అనుకున్నాం ఇమ్యూనిటీ రక్షణ వ్యవస్థ అనుకున్నాం, రోగాలని దగ్గర రానివ్వదు, తర్వాత వచ్చిన రోగాల్ని తగ్గిస్తుంది. అంటే రోగాలు రానివ్వదు, ఉన్న రోగాలను కూడా తగ్గించేస్తుంది ఇమ్యూనిటీ వ్యవస్థ. సో అందుకనే మనం ఏం చేస్తామంటే, ముఖ్యంగా ఇమ్యూనిటీ అనేది అది బ్రీతింగ్ మీద ఆధారపడి ఉంటుందమ్మా. ప్రాపర్ బ్రీతింగ్ కనుక తీసుకోగలిగితే, అంటే లంగ్ ఎనర్జీ అండ్ లంగ్ ఎనర్జీ ఎస్పెషల్ బాగా పర్ఫెక్ట్గా ఉన్నట్టయితే మనకు ఇమ్యూనిటీ చాలా వరకు ఇంప్రూవ్ అవుతుంది.
అందువల్ల ఆక్యుపెంచర్ ఏం చెప్తుందంటే ప్రాపర్ బ్రీతింగ్ ఉందా లేదా చెప్తాం మనం. పేషెంట్ రాగానే ఎలా తీసుకుంటున్నారు అని. కానీ చాలా మంది షాలో బ్రీతింగే ఉంటుంది, ఇక్కడి నుంచి ఇక్కడ దాకా, ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఉంటుంది, ఇక్కడ కింద దాకా ఫుల్ చెస్ట్ నిండా ఇక్కడ ఇదంతా కూడా నిండుగా గాలి రావడం తీసుకోలేకపోతున్నారు. దానివల్ల బాడీ డీటాక్సిఫికేషన్ కూడా తక్కువగా జరుగుతుంది. అంటే కణానికి ఆక్సిజన్ అందడం లేదు. ప్రాణవాయువు బ్లడ్ అందకపోయినప్పుడు ఏంటంటే త్వరగా మనకు వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. అందువల్ల ప్రాపర్ బ్రీతింగ్ ఇంపార్టెంట్ అని చెప్తాం. దానికోసం ఏంటంటే ఆక్యుపెంచర్లో అద్భుతమైన పాయింట్ ఏంటంటే ఈ చేతుల్లోనే ఉన్నాయి, 2 చేతుల్లో ఉన్నాయి, చాలా లంగ్ ఎనర్జీ పెంచుతుంది. లంగ్ ఎనర్జీతో పాటు హార్ట్ బ్లడ్ సర్క్యులేషన్ కూడా పెరుగుతుంది. అవన్నీ కూడా చేతుల్లోనే ఉన్నాయి. ఇప్పుడు చాలా సింపుల్ టెక్నిక్ ఇది అందరూ చేసుకోవచ్చు. ఇది చేసుకున్నట్టయితే ఖచ్చితంగా ఇమ్యూనిటీ పెరుగుతుంది. చాలా సింపుల్ వే ఉంది. ప్లస్ ఇమ్యూనిటీ పెరగడం వల్ల ఏంటంటే ఈ వ్యాధుల బారిన పడకుండా కాపాడుకోగలుగుతాం. లేదా ఆల్రెడీ ఏదైనా సమస్యలు ఉన్నట్టయితే వాటి నుంచి కూడా త్వరగా మనం బయటపడడానికి, నివారణ పొందడానికి, వ్యాధులు తగ్గించుకోవడానికి కూడా ఉపయోగకరంగా ఉంటుంది. అవేంటంటే ఇప్పుడు చూడండి, ఈ చేతుల్లో ఇక్కడ చూపిస్తున్నాడు చూడండి, ఇది వైట్ పోర్షను, ఇది బ్లాక్ పోర్షన్. ఇది కొంచెం బ్లాకిష్గా ఉంటుంది, వైట్గా ఉంటుంది. ఇక్కడ ఈ గోరు, ఇది బొట్టన వేలు, ఈ గోరు అవుటర్ ఎడ్జ్ నుంచి ఇలా ఒక లైన్ వస్తుంది చూసారా, బ్లాక్ వైట్ మధ్యలో ఇలా లైన్గా కనపడుతుంది మనకు. ఇక్కడ దాకా వచ్చింది, ఇలా వెళ్తుంది. మళ్ళీ బ్లాక్ వైట్ ఇలా వస్తున్నాం మనం. ఇది వైట్ బ్లాక్ పోర్షన్, ఇది వైట్ పోర్షన్, ఇలా లైన్ వస్తుంది. ఈ లైన్లోనే ఉంది. మనం అయితే ఈ లైన్ కిందికి కాకుండా ఈ లైన్ పైకి చేయాలి. ఎలా చేయాలంటే ఇలా రెగ్యులర్ చేసుకోవాలి. ఒక 2 minutes 3 minutes చేసుకోవచ్చు. చూడండి, చాలా ఇంపార్టెంట్ ఇది. ఇక్కడ నుంచి ఇలా, ఇక్కడ నుంచి మొదలు బ్లాక్ వైట్ పోర్షన్ మధ్యలో ఈ రేఖ నుంచి ఈ లైన్లో నుంచి మెల్లగా ఎక్కువ హార్ష్గా రబ్ చేయకూడదు, సింపుల్గా రబ్ చేయండి. చాలా సింపుల్గా చేయండి. ఇక్కడ ఒక 40-60 times చేయొచ్చు ఇట్లా రెగ్యులర్గా. ఎక్కడ చేయొచ్చు? 2 handsలో చేయొచ్చు. చూస్తున్నారా? ఇది తేడా ఏంటి, ఇలా చేస్తే ఏమవుతుంది అనేవాళ్ళు కొంతమంది ఉంటారు. కానీ చేసి చూడాలి. ఇలా చేస్తే ఏమవుతుంది? ఏమవదు. ఎనర్జీ పెరుగుతుంది, బ్రీతింగ్ పెరుగుతుంది, లంగ్ ఎనర్జీ పెరుగుతుంది, శ్వాస తీసుకోవడం ఈజీ అవుతుంది, ఎక్కువ గాలి తీసుకోగలుగుతారు, బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది, సిస్టమ్ కుదుటపడుతుంది, చాలా సమస్యలు పరిష్కారం అవుతుంది. ఇది చాలా అద్భుతం. అద్భుతాలు ఎప్పుడు చాలా సింపుల్గానే ఉంటాయి. చేయాలి, చేయకుండా మనం దాని ఒక నిర్ధారణకు రాకూడదు. దీనివల్ల ఏమవుతుంది అనుకోకండి, చేసి చూడండి. ఇట్ ప్రూవెన్ సిస్టమ్. సో ఎందుకంటే ఇక్కడ ఒక ఆక్యుపెంచర్ పాయింట్ ఉంది, ఇక్కడ ఒక ఆక్యుపెంచర్ పాయింట్ ఉంది, ఇక్కడ ఒక ఆక్యుపెంచర్ పాయింట్ ఉంది, ఇక్కడ ఒక ఆక్యుపెంచర్ పాయింట్. ఇవన్నీ అద్భుతాలు. లంగ్ ఎనర్జీ చాలా వరకు ఈ లంగ్ ఎనర్జీ, బ్రీతింగ్ సంబంధించినటువంటి ఊపిరితిత్తుల ఎనర్జీని పెంచేటటువంటి అద్భుతమైన పాయింట్స్ ఇవి. ఇది పైకి మాత్రమే చేయండి. మీరు ఇలా పైకే చేయాలి. చూస్తున్నారా? ఇలా పైకి చేయండి, రిపీటెడ్గా చేయండి. మామూలుగా చేయండి, జెంటిల్గా చేయండి, హార్ష్గా చేయకండి. ఏది ఆయిల్ అంతే ఏం పెట్టక్కర్లే. రోజుకు 2 సార్లు చేయొచ్చు. ఈ 2 చేతులు చేయొచ్చు. చేసిన ప్రతిసారి ఒక 40-60 times ఇలా చేయండి. మెల్లే చేయండి. అలా ఫీల్ అవ్వండి. లంగ్ ఒక ఎనర్జీ ఎన్హాన్స్ అవుతుంది, మన శరీరంలోకి ప్రాణవాయువు వెళ్తుంది, మన లంగ్స్ ఇంప్రూవ్ అవుతున్నాయి అనే విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకుని చేయాలి. ఏదో అటు చూస్తూ ఇటు చూస్తూ మాట్లాడుతూ ఏదో చేస్తున్నాం అని కాదు. ఒక భావన, ఒక పని చేస్తున్నప్పుడు ఒక ఫోకస్తో చేయాలి. ఫోకస్ వెళ్ళిన చోటికి ఎనర్జీ వస్తుంది. వేర్ ఎవర్ యువర్ ఫోకస్ గోస్ ఎనర్జీ ఫ్లోస్ అంటాం మనం. ఫోకస్ వెళ్తే ఎనర్జీ వస్తుంది. సో ఇక్కడ ఫోకస్ పెట్టి చేయండి, తప్పకుండా ఈ ఇమ్యూనిటీ పనికి వస్తుంది. ఇంకా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ బిట్వీన్, ఇక్కడ చూసారా, ఈ పోర్షన్ చేతిలో ఈ బొట్టనవేలికి ఇక్కడ నుంచి ఈ పోర్షన్ మధ్యలో ఇక్కడ ఒక పాయింట్ ఉంటుంది. ఇది మాత్రం మీరు కొంచెం ప్రెస్ చేసుకోవచ్చు. ఇలా ఒక 30 times కానీ 40 times కానీ చేయొచ్చు. 1/2 minute చేయొచ్చు. ఇది ఇంకొక స్టెప్. ఫస్ట్ స్టెప్లో ఏం చేసాము, ఇలా మొత్తం చేసాము. దాని తర్వాత సెకండ్ స్టెప్లో ఇది ఒక పర్టికులర్ పాయింట్ని ఇలా ప్రెస్ చేసాం. 30 times చేయండి. ఈ 2 పాయింట్స్ 2 చేతుల్లో కానీ చేయండి. ఇమ్యూనిటీ ఆక్యుపెంచర్ ప్రకారం ఖచ్చితంగా ఇమ్యూనిటీ పెరుగుతుంది. అనేక రోగాల నుంచి మనకు రక్షణ లభిస్తుంది. సార్, మరి ఈ ఇమ్యూనిటీ పెంచడానికి ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి సార్? కరెక్ట్ అమ్మా, ఆహారం కూడా ఇంపార్టెంట్. మేము అందుకని ఆక్యుపెంచర్ ఏం చెప్తుందంటే అన్నిటికీ కూడా ఏ వ్యాధి అయినా ఎలా వస్తుందనే దానికి 3 కారణాలు చెప్తుంది.
ఒకటి ఆహారం, అలవాట్లు, ఆలోచనలు. ఈ మూడింటితో పాటు ఆక్యుపంక్చర్ అనేది ఇంకొకటి చెప్తాం మేము. సో ఆక్యుపంక్చర్ సంబంధించిన పాయింట్స్ ఇప్పుడు చెప్పాం. సో ఇక ముఖ్యమైనది ఏంటంటే ఎలాంటి ఆహారం అనేది తీసుకోవాలి. షుగర్ ముఖ్యంగా ఏంటంటే ఈ పాలు అనేది కూడా అంత ఇంపార్టెంట్ కాదంటాం మేము. పాలు అనేది కూడా ఈ సరైన పాలు అంటే మిల్క్ అంత ప్రాపర్ దొరకడం లేదు. సో పాల బదులు మనము కొంచెం నెయ్యి, మంచి నెయ్యి ఇంట్లో తయారు చేసుకున్న నెయ్యిని మనం వాడచ్చు. పెరుగు, గడ్డ పెరుగు బదులు మజ్జిగ వాడితే చాలా బెటర్. చాలా వరకు మజ్జిగ చాలా చాలా మంచిది. అట్లాగే లెమన్ మంచిగా వాడుకోవాలి, లెమన్ బాగా వాడచ్చు. ఇక షుగర్స్ బాగా, చక్కెర అన్నాం కదా, తగ్గించేసి దాదాపు మానేసి బెల్లం వాడుకోవచ్చు కావాలంటే. సో ఇట్లా ఈ ఆహార పదార్థాల లోపల ఏది వాడాలి ఏది వాడకూడదో తెలుసుకొని అది చేసుకోవాలి. దాని తర్వాత వేళలు కూడా చెప్పాను, చాలాసార్లు చెప్పాను నేను. వేళలు 8:30 నుంచి 9 లోపు తినాలి, మధ్యాహ్నం 1:30 తినాలి, రాత్రి భోజనం మాత్రం 6:30 to 7 లోపు తినేయండి. ఎర్లీ భోజనం చేయండి, చాలా వరకు జబ్బులు తగ్గిపోతాయి. ఇప్పుడు ఉన్నటువంటి జబ్బుల్లో 1 సంవత్సరం రోజులు కనుక అందరు కనుక 6:30-7 కనుక నమిలి తినగలిగితే, 7 లోపులు తినగలిగితే, సూర్యాస్తమయం లోపు తినగలిగితే సగం జబ్బులు తగ్గిపోతాయి. ఒక్క ఆహారపు అలవాటు మార్చుకోవడం ద్వారానే జబ్బులు తగ్గిపోతాయి చెప్తున్నాం మేము. నమిలి తినండి, తొందరపడకండి. ప్రాపర్ నమిలి 32 పండ్లు ఉన్నాయి, కనీసం 20 సార్లు నమలండి. అట్లా నమిలి తినడం వల్ల ఏంటంటే అద్భుతమైన ఆరోగ్యం సిద్ధిస్తుంది. ఈ ప్రాపర్ ఇక్కడ సలైవ అంటే లాలాజలంతో ఈ ఆహార పదార్థాలు ఎంత మిక్స్ అయిపోయి ఉంటే లోపలికి అంత ప్రాపర్గా డైజెషన్ జరుగుతుంది, ఇమ్యూనిటీ అనేది పెరుగుతుంది. దీని ద్వారా చాలా బాగుంటుంది. ఇక ఇందాక అనుకున్నాం కదా ఈ ఆహార పదార్థాలు తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ కూడా ఇది. ఇక ఇమ్యూనిటీ పెరగాలంటే కూడా ఇంత ఆహారం ముఖ్యం ఏంటంటే ఆకుకూరలు బాగా తీసుకోవాలి, కూరగాయలు, ఫ్రూట్స్ తీసుకోవచ్చు. అందుబాటులో ఉన్నాయి సీజనల్ ఫ్రూట్స్, మన సీజన్లో పండినవి, అట్లాగే మన రీజియన్లో పండినవి రీజనల్ ఫ్రూట్స్ అంటాం. రీజనల్ ఫుడ్స్ ఎక్కడో పండిన అవకాడో కానీ ఎక్కడెక్కడి నుంచో ఇంపోర్ట్ చేసుకునే మనకు అక్కర్లేదు. మన దేశంలో పండిన, మన ప్రాంతంలో పండినవి మాత్రం మనకు చాలా ఉపయోగపడతాయి, అది తినొచ్చు. దాని ద్వారా మన ఇమ్యూనిటీ అనేది ఖచ్చితంగా పెరుగుతుంది. ఇమ్యూనిటీ గురించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు సార్. థ్యాంక్ యూ. నమస్తే అమ్మా, థ్యాంక్ యూ.